నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏ ఆంక్షల మేరకైతే సిద్ధించిందో నీళ్లు నిధులు నియామకాలు అనే ఈ ఆంక్షల మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కారు ఉండి మా నిరుద్యోగులకు హ్యాండ్ ఇచ్చింది, మా నిరుద్యోగులను మోసం చేసింది అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంకో ప్రభుత్వానికి పట్టం కడితే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని అట్లనే చేస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. నమ్మి ఓటేసి తమను గెలిపిస్తే పట్టించుకోవడం లేదంటున్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికొదిలేసి బీసీ రాగాన్ని అందుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీసీల పేరుతో డ్రామాలు చేస్తున్నాడని చెప్పేసి మండిపడుతున్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న నిర్వహించబోయే ప్రెస్ మీట్ను కూడా వాళ్ళు అడ్డుకున్నారు నిన్న. సో దానికి సంబంధించిన అంశాన్ని మనతో పాటు చర్చించడానికి ఇందిరానాయక్ గారు నిరుద్యోగి, అలాగే జనార్దన్ గారు నిరుద్యోగి, వీళ్ళిద్దరు మన స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. అసలు మీ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్ పాలించింది. వాళ్ళని గద్దెదించి నిరుద్యోగులు ప్రధానంగా వాళ్ళని గద్దెదించడానికి కారణం తర్వాత ఇంకో రాష్ట్రాన్ని అధికారంలోకి నిలబెట్టినారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరు కోరుకొనే ఈ కాంగ్రెస్ సర్కార్కి సపోర్ట్ చేసినారు కదా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అన్న? తెలంగాణ వచ్చినటువంటిదే నీళ్లు నిధులు నియామకాలు. అవును, నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి. తెలంగాణ అనేటప్పుడు ఆ రోజు తెలంగాణ ఏర్పడేటప్పుడే ఒక వాదం వచ్చింది. హద్దులతో కూడినటువంటి భౌతిక తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ అన్నారు. ముందు తెలంగాణ రాని తర్వాత ఏదో ఒక తెలంగాణ మారుతుంది. ఆడు హ్యూమన్ ఫేస్ ఐఏఎస్ను తయారు చేయంటే ముందు ఆడు ఐఏఎస్ అయితే ఏదో ఒక ఫేస్ వేసుకుంటాడని చెప్తాం కదా. వాడైతే ముందు ఒక మనిషి కానీ ఆడు ఏదో ఒక తత్వంతో ఉంటాడు. ఇప్పుడే వానికి ఐడియాలజీ వద్దంటాం కదా. అట్లా తెలంగాణకు పుట్టేటప్పుడే ఇది ఎట్లుండాలని అందరూ ఆలోచించినప్పుడు వచ్చినటువంటిది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు నిధులు ఈ కింది వర్గాలకు రాలేదు, నీళ్లు రాలేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికీ తెలంగాణలో 1,00,00,000 ఎకరాలకు 1,00,00,000 మాగానికి నీళ్ళు పోతున్నా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు భూములు లేక రాలేదు. మరి ఆ నీళ్ళు ఏమని పోతున్నాయి? అలాంటి వాళ్ళకు ఉంటందుకు భూమి లేదు, చదువుకోవడానికి సరిగ్గా చదువు లేదు, 10 ఏళ్లలో విధ్వంసం అయిపోయింది. చదువుకున్న చదువుతోటి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందో తెలియదు, ప్రైవేట్ ఉద్యోగం వస్తుందో తెలియదు, బతికే మారుతో తెలియదు. ఈ తెలంగాణలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, కొన్ని అవకాశాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. ఇంకా 28 లక్షల మంది గత సంవత్సరం డేటా ప్రకారం ఖాళీ ఉంది. మాకు ఉద్యోగాలు రావాలనేది మా సిద్ధాంతం. ఈరోజు ఈ తీన్మార్ మల్లన్న ఎవరైతే బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు, బీసీ వాదాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు? బతుకులు మారాలా, బీసీలలో అందరూ ఏమి లేనటువంటి ఆర్థిక రావాలని చెప్పేసి. అదే కదా, ఇప్పుడు మాది కూడా ఇదే పరిస్థితి కదా. అయితే ఇక్కడనే కథ ఉంది. ఈ 10 ఏళ్లలో నియామకాల గురించి ఎవరు మాట్లాడలే. ఇప్పుడు తెలంగాణలో వచ్చినాక మేము ఒకటే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియామకాల గురించి అందరు మాట్లాడాలి. నిధుల గురించి, నీళ్ళ గురించి కొట్లాట, దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. నియామకాల గురించి ఒక అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ తెలంగాణలో వచ్చిందా? అన్ఎంప్లాయీస్కు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? స్కిల్ లేనోనికి స్కిల్ అప్లిప్మెంట్ ఏమి ఇద్దాం అనుకున్నారు? స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి స్కిల్స్ కావాలి? ఈ వచ్చేటటువంటి తెలంగాణలో ఏర్పడేటటువంటి కంపెనీలకు ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి? ఆ ఉద్యోగాలకు కావాల్సినటువంటివి ఎలాంటి స్కిల్స్ కావాలనేది ఏమన్నా ఉందా? ఒక చర్చ జరిగిందా? చర్చ జరగనప్పుడు ఈ కాంగ్రెస్ దగ్గరికి పోయి మాకు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, నియామకాల చుట్టూ జరగలేదు, ములికి ఉద్యమానికి నాంది ఇదే నియామకాలే. ఇవాళ నిన్న మొన్న జరుగుతున్నది. మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. మార్వాడోడు వెళ్ళిపోవాలి, తెలంగాణని బతుకులు మారాలని. అయితే ఇక్కడ వచ్చిందన్న కథ మేము అడుగుతున్నాం. మా కొట్లాటలు అయిపోయింది. ఈ తీన్మార్ మల్లన్న ఆయన గ్రాడ్యుయేట్స్ మీద గెలిచిండు. గ్రాడ్యుయేట్స్ రాఘవేంద్ర ఎత్తుకున్నాడా? ఏనాడు ఎత్తుకోలేదు. వీళ్ళ కష్టాల గురించి మాట్లాడలేదు. అశోక్ నగర్లో ఆడపిల్లలను పోలీసు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఏనాడన్నా వచ్చిండా ఈయన? చెప్పండి. ఏనాడు రాలే కదా, ఏనాడు రాలేదు, మాట్లాడలేదు. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందంటాడు. నువ్వు అసలైన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ పైన వాళ్ళ సమస్యల పైన కొట్లాడవు, దాని గురించి ఏం చేయవు. ఇలాంటి ఈ తీన్మార్ మల్లన్నను మేము అడుగుతుంటే మా మీద నిప్పులు చెరుగుతున్నాయి. రైట్. ఇందిరానాయక్ గారు, మీరు చెప్పండి, మీ సమస్యలను ప్రభుత్వం వినటానికి వస్తున్నప్పుడు అటు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో వాగ్వాదాన్ని దిగడం కావచ్చు, తర్వాత నిన్న ప్రెస్ మీట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు మీ సమస్యలు చెప్పండి, కానీ అట్లా వాగ్వాదాన్ని దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
మీరేమో వాగ్వాదం అంటున్నారు, వాళ్ళేమో సమస్యలు వినడానికి వచ్చారన్నారు. సమస్యలు వినడానికి వచ్చినప్పుడు 100 మందిని పోలీసులను తీసుకొస్తారు. మేము సమస్యలు వినడానికి వచ్చినప్పుడు మా సమస్యలు వినాలి కదా. నన్ను ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా సమస్యలు ఎక్కడ విన్నారు మీరు? ఎవరిని అడ్డుకున్నారు? మీరేమో నన్ను అడ్డుకున్నారు. సమస్యలు ఉన్నాయని మీరే వచ్చి సమస్యలు చెప్పడం, మీరు మాట్లాడని చెప్పేసి నన్ను మీరు పోలీసులతో మాట్లాడకుండా చేసి కింద బయట నెట్టేస్తున్నారు. మరి సమస్యలు మాట్లాడదామని చెప్పి మీరు అంటున్నారు. ఎవరు వచ్చారు? అద్దంకి దయ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2 రోజుల్లో మీకు తీపి కబురు చెప్తాను, సీఎం గారు చాలా ఉన్నారని చెప్పారు. ఎక్కడ? 2 రోజులు అయిపోయింది, ఇలా 6వ రోజు వచ్చింది. ఎక్కడ పోయింది అద్దంకి దయ గారు? ఎవరు రమ్మని చెప్పారు అద్దంకి దయాకర్ని? అంటే రేవంత్ రెడ్డి గారు పంపించారా? ఇప్పుడు ఇదే మల్లన్న మా గురించి మాట్లాడుతున్నారు. మేము నిన్న ఏదైతే ప్రెస్ క్లబ్ లో డిఎస్సి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్తే వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము అక్కడ కూడా స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే మా స్లాట్ లో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. మేము ఇదే విషయాన్ని ఎవరైతే ప్రెస్ క్లబ్ అధికారి ఉన్నామని ప్రశ్నించాము. మా స్లాట్ ఏది? నెక్స్ట్ గురుకుల వాళ్ళ స్లాట్ ఉంది కదా, మా స్లాట్ ఏది? మేము అక్కడ రూపాయో ఇక్కడ రూపాయో పెట్టి ఇలా ప్రెస్ క్లబ్ బుక్ చేసుకుని మాట్లాడుతుంటే మా సమయాన్ని మా ధనాన్ని వెచ్చించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏందన్న మల్లన్న గారు, మా తరఫున మీరు ఎమ్మెల్సీగా నిలబడ్డారు, మా కోసం ఒక సభ పెట్టలేదు, మా గురించి ఎక్కడ మాట్లాడలేదు. జియో 29 గురించి మాట్లాడి మీ ఇంటికి వస్తే కనీసం మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జియో 40 గురించి మాట్లాడడానికి వస్తే మీరు మా కోసం మాట్లాడలేదు. ఎక్కడున్నారు? ఎలా అశోక్ నగర్ లో పిల్లల మీద లాఠీలు దాడి చేసినప్పుడు ఎక్కడ పోయారు మీరు? తీన్మార్ మల్లన్న ఏమంటున్నాడంటే మీరు నిరుద్యోగులుగా వస్తే ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీ అండదండలతో బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్నది. ఎందుకంటే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చి మరి మీతోని ఉద్యమాలు చేపిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా మిమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. నిరుద్యోగులు అడుకునే బతుకులు మాకు ఎవరైనా సాయం చేస్తారు. ఇలా రాకేష్ రెడ్డి చేస్తారు, బీజేపీ చేస్తారు, వాళ్ళు ఎవరైనా చేస్తారు. అంటే మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా? అందరిని అడుగుతున్నాం. మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ మేము అందరిని అడుగుతున్నాం అన్న. ఇప్పుడు గ్రూప్ పెట్టినాం, ఒక గ్రూప్ లో మాకు ప్రెస్ క్లబ్ లో డబ్బులు కావాలి, బుక్ చేయడానికి డబ్బులు కావాలని చెప్పినప్పుడు అందరిని అడిగినాం. మిమ్మల్ని కూడా అడుగుతాం, వేరే వాళ్ళు కూడా అడుగుతున్నాం. మా బతుకులు నిరుద్యోగ బతుకులు కదా, మా దగ్గర డబ్బులు ఉండవు కదా. అంత మాత్రం నాకు 3000 కొట్టినాను మాత్రం బీఆర్ఎస్ పార్టీ మా వెనక నిలబడ్డట. ఇదే బీఆర్ఎస్ వాళ్ళను కేటీఆర్ని కేసీఆర్ని ఏదే మాట్లాడుతున్నాం కదా. మా జీవితాలను ఆగం చేసిర్రు. ఇలా మా జీవితాలను బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఆగం చేసిర్రు. మా జీవితాలను ఆగం చేశారు కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం చేస్తే వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, సీఎం రేవంత్ రెడ్డి గారైనా మా గురించి గల సమస్యల మీద పరిష్కారం లేదు, మాట్లాడలేరు. ఎందుకు? నిధుల గురించే మాట్లాడాలా? నీళ్ల గురించే మాట్లాడా? బనకచర్ల గురించి 8 గంటలు 9 గంటలు మాట్లాడుతున్నారే. నియామకాల గురించి మీకోసం పిల్లలు రోడ్ల మీద పెట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించారే, కాళ్ళకు గల్పాలు పెట్టి గెలిపించారే. వాళ్ళ కోసం 2 గంటల మీటింగ్ పెట్టి రాదు. మేము ఇంటికే వస్తాం కదా, గాంధీ భవన్కి వస్తాం కదా, ఎందుకు మాట్లాడతలేరు? కానీ జనార్దన్ గారు మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగాల కోసం పోరాటం చేస్తారు, కానీ తెలంగాణలో ఉద్యోగ నియామకాలు మాకు కొంచెం టైం ఇవ్వండి, ఆపండి అని చెప్పేసి ఇక్కడ అశోక్ నగర్లో ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి సర్కార్ మాట్లాడుతున్నది. ఎట్లా చూస్తారు అన్న? వాళ్ళకాడ డేటా లేదు. ఉద్యోగాలు మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఉద్యోగాల గురించి అసలు కాంగ్రెస్ వస్తుందో రాదో అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎవరికి కూడా మేనిఫెస్టో మీద కానీ యూత్ డిక్లరేషన్ మీద కానీ అవగాహన లేదు. అసలు పోతే ఈరోజు మేము ఒకటే మాట్లాడదలుచుకున్నాం. తీన్మార్ మల్లన్న చింతపండు మల్లన్నకు చింతపండు పులుసు కార్పియడానికి వచ్చినాం ఈ స్టూడియోకి. అలా ఏం తీన్మార్ మల్ల నీ గురించి మేము బస్సే, నీ గురించి నేను తిరిగినా ఇదే నీ అమ్మడి తిరుగుతున్నాడే ఒట్టేజానా? ఏం ఒట్టేజానా? రాసి పెట్టుకో, నాది సూర్యాపేట పెన్బాడ్ మండలం అనాజ్పురం గ్రామం. నేను ఒక దళితుణ్ణి. నువ్వు జగదీశ్వర్ రెడ్డి గారితో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నేను సూర్యాపేటలో తిరిగినప్పుడు ఎస్వి కాలేజీలో మీ వాళ్ళు కొట్లాడింది తెలియదా? ఇదే సూర్యాపేట చివేవన మండలం జడ్పీటీసీలో మా మీద దాడి చేసింది శ్రీకాంత్ రెడ్డి. ఫోన్ గుంజుకుంది ఎవడు? నువ్వు ఈరోజు బీసీ వాదం అని మాట్లాడుతున్నావు. మంత్రి గారు బర్త్డేలు చేసేటప్పుడు 10 రోజులు ఎస్సీ ఎస్టీ బిడ్డలను స్కూల్కు దూరం చేసి అక్కడ ఉన్నటువంటి పీటీలను, నువ్వు గవర్నమెంట్ పీటీలను ఆ తోటి ఆటలు ఆడిపించి ఆడోళ్ళక్క చేసినప్పుడు నీ కళ్ళు ఎక్కడ తప్పినాయని అడుగుతున్నా. ఇంకొకటి తీన్మార్ మల్ల నువ్వేమంటావు దీంట్లో వినండి. ఇది ఆయన మామూలు వాళ్ళు ఆ మాట ఇష్టం వచ్చినట్టు నిన్న అంటే ఈ సభను డిస్టర్బ్ చేయమని రాకేష్ రెడ్డి అంటూ పైసలు పంపిస్తే ఇక చూడ్రి అంటే వాళ్ళు వచ్చి తీన్మార్ మల్లన్న మా సమస్యల మీద మాట్లాడాలని చెప్పారు. కానీ రాకేష్ రెడ్డి డబ్బులు పంపించండి, ఒక్కొక్క పదానికి నేను వివరణిస్తా. ఇగో స్క్రీన్ షాట్స్ 3,000 రూపాయలు. ఇవి గ్రూప్ అండి, ఇది స్పోర్ట్స్ది గ్రూపు, ఇది గ్రూపు. ఈ గ్రూప్లో ఇన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి. డబ్బులు పంపించరు. ప్రతి ఒక్కరిని అడుగుతాం, నువ్వు ఏడబడినావు, ఏ కనుగుల పడినావు, ఎమ్మెల్సీ ఎవరి మీద అయినావు, నిరుద్యోగుల పైన, గ్రాడ్యుయేట్స్ పైన అయినావు. ఈ సమస్యకు ఎందుకు రావట్లా? సిగ్గుండాలి ఆ మాట అందుకు. నువ్వు బీపేడ్ చేసినావు,
బీపీటీ చేసిన వాడికి నీకు స్పోర్ట్స్ గురించి తెలియదా? ఏ నాడన్న వచ్చి కొట్లాడినవా? ఒక్కనికొక్క పైస ఇచ్చినవా? ఒక కేసు వేసినవా? సిగ్గు లేకుండా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అని బీసీ రాజకీయం చేస్తుందికి వచ్చినావు. నువ్వు బీసీలో నువ్వు ఊచకోతకు వస్తుందికి వచ్చినావు వాదం పేరుతోటి. పరిష్కారం చూపెట్టిన వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా మేమే మాట్లాడుతున్నాం. ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేసిండా ఈ లత్కోరు? ఈడబ్ల్యూఎస్ మీద ఇంప్లిమెంటేషన్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయి. ఈ రోజు ఒక్కొక్క ఆయన మాట్లాడతాడు. బీసీకి ఈడబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చెప్తాను, దానికి చెప్తా. ఈడబ్ల్యూఎస్ కు చట్టం వచ్చినప్పుడు ఈయనకు చదువు రాదు, ఏది రాదు, వాగేది ఒక్కటి తప్ప ఏమీ లేదు. ఒక ఇంగ్లీష్ ఏది చదవడం రాదు. లైన్ బై లైన్, క్లాస్ బై క్లాస్ డిస్కషన్ జరిగింది పార్లమెంట్లో. ఆర్టికల్ 16, 15 ఎంత డెప్త్గా అనాలిసిస్ చేసిర్రు. అప్పుడు ఈ 50% ఇంద్రసాని కేసులో ఉన్నటువంటి జడ్జిమెంట్ను ఓవర్ రూల్ చేస్తుందన్నప్పుడు ఏదైతే 50% స్లాబ్ ఉందో 50% ఓపెన్, 50% జనరల్ అయిన రిజర్వేషన్స్ అయినప్పుడు 50% ఓపెన్ నుంచి తీసేయాలని చెప్పారు. ఆ 50%ను 100 అనుకొని 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 50 రిజర్వేషన్స్కి పోతే 50 ఓపెన్ అయినప్పుడు ఈ 50ని 100 అనుకొని 100 నుంచి 1 to 10% ఇవ్వాలి. ఇవాళ ఇస్తున్నటువంటి రోస్టర్ ఫిక్సేషన్ ఎక్కడుంది? 100 రోస్టర్లో ఓపెన్ మొత్తానికి 10 రోస్టర్స్ ఇచ్చిర్రు. ఓపెన్ నుంచి ఇవ్వలే. ఆ ఇంప్లిమెంటేషన్ మీద కేసు అయ్యారు అంటే ఇంతవరకు కేసు వేయలేదు. నీ కాడ డబ్బులు లేవా? నీకు ల్యాండ్ క్రూజర్లు వచ్చినాయి, విల్లాలు కొనుక్కుంటావు, అన్నీ కొనుక్కుంటావు, నువ్వు అన్నీ మారుతావు. నీకు 1 కోటి రూపాయలు పెట్టేస్తుంది లేదా? డబ్బులు అడిగి ఎందుకు వేయలేకపోయినాను? ఎందుకు కేసు వేయలేకపోయినావు సుప్రీంకోర్టులో? ఊకే మాట్లాడతావు. మేము ఒకటే, నిరుద్యోగుల తరపున నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మమ్మల్ని రెచ్చగొట్టినావు, కాంగ్రెస్ కోట్లు వేయించినావు. కాంగ్రెస్ వచ్చింది, మమ్మల్ని ఆదుకోవట్లేదు. మరి నువ్వు ఏనాడని వచ్చినవా? ఈ రోజు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాదాలని మాట్లాడేటోళ్ళు ఒక్కరు కూడా మాకు అండగా నిలబడి కేసు వేయలేదా? వీళ్ళని అడిగితే ఎందుకంటారు? మళ్ళీ ఇంకొకటి అన్నాడు ఆయన, వీడు యూనివర్సిటీ అంట, వీడిని యూనివర్సిటీ నుంచి ఎల్లగొట్టిర్రు, వీడిని ఈ పోరండి అని మాట్లాడుతున్నాడు. మైనర్ పిల్లగాడు డిఎస్సి అభ్యర్థి. సిగ్గుండాలి మళ్ళీ నీకు. నీ కాంగ్రెస్ వాళ్ళు ఈ మాటలు అంటున్నా సిగ్గుండాలి. ఇవాళ 44 సంవత్సరాల వరకు నువ్వు ఏమిచ్చినవా? ఓయో పరిమితి ఇచ్చినావు. ఎస్సీలకు 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 49 సంవత్సరాల వరకు ఉంటుంది. 49 సంవత్సరాలకు డిఎస్సి రాసుకునేటువంటి కొడుకు ఉండడా? ఉంటాడు. వాని అయ్యకు ఉద్యోగం రాలేదని కొడుకు వచ్చి మా అయ్యకు సాయం చేస్తామని ఆ పోరాడు రాసిండు. కరపత్ర మనకు మీ చేతులు పట్టుకున్న ఫ్లకార్డులు రాసిండు. వాడిని పట్టుకొని వీడి మైనర్ తిన్మర్మల్లన్నా కపర్దార్, పుట్టినప్పుడే సావు రాసుకొని వస్తాం, గుర్తుపెట్టుకో. ఓవరాక్షన్ చేయకు. మంత్రులను, ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు. నీ నోరుకు అందరూ భయపడి ఈ పోనీయుడు చిల్లరగాడు, హౌలాగాడు, అవారగాడు అని వదిలిపెట్టినట్టు నిన్ను వదిలిపెడుతుంటే నువ్వు రెచ్చిపోతున్నావు. కబర్దార్, నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావు, కొరివి మంటతోటి గోక్కుంటున్నావు. ఈ బీఆర్కే న్యూస్ సాక్షిగా చెప్తున్నా, నోరు ఉంది కానీ అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవిడెన్స్ లేకుండా వీడు వాడు అని మాట్లాడితే నేర్క చీర్చేస్తాం నిరుద్యోగులం. ఇంకొక మాట అన్నాడు, ఇది నన్ను చెప్పాను. ఈ పిల్లగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడ ఇక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసేటువంటి పిల్లగాడు. ఈ పిల్లగాడు ఓయూ పేరు చెప్తే ఆ ఓయూ వాళ్ళు బెదిరించారు. అరే నువ్వు ఓయూ పేరు చెప్తే నీ సంగతి. వీడు పోరగాడు గిరగాడు. అరే నోరా తాటి మట్ట తాగి మాట్లాడినా నైట్ తాగింది దిగలేదా? నీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ఫుల్ బాటిల్ తాగి పండుకొని కళ్ళ కూసు దూడ్చుకొని బయటకు వచ్చేటప్పుడు నువ్వు మార్నింగ్ న్యూస్ చదువుతందుకు నాడన్నా నువ్వు మా పక్కన ఉన్నావు. భయపడకుండా పిల్లి లెక్క ఉండి మేమేమో కౌంటింగ్ చేసేటప్పుడు కూడా మేము నల్లగొండల ఫంక్షన్ హాల్ ఉంటే నువ్వు పోయి హోటళ్ళల్లో ఉన్నావు. 5 స్టార్ హోటళ్ళల్లో, 3 స్టార్ హోటళ్ళల్లో, మంచి లగ్జరీ హోటళ్ళల్లో ఉన్నావు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. ఒక పిహెచ్డి అయిపోయింది, తిన్మార్మల్ల రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంటున్నావు. రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకో. ఎవరిని పడితే వాడిని మాట్లాడినట్టు వీడు వాడు పోరాడు. నోరు అదుపులో పెట్టుకో. ఇంద్రనాయక్ గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, తర్వాత 50,000 ఉద్యోగాలు వేసినాం అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ మాట్లాడుతారు. ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఇది మొన్ననే వర్ధంతి చేసిన జాబ్ క్యాలెండర్ కూడా. జాబ్ క్యాలెండర్ మొన్ననే వర్ధంతి చేసిన, నిన్న ఆగస్టు 2వ తారీఖు వర్ధంతి చేసిన. విజువల్స్ ఉంటే పంపించన్నా. ఇప్పుడు పంపిస్తా. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ మారిపోయింది. ఎక్కడ ఇచ్చారు జాబ్లు? అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇక్కడ నుంచి నిరుద్యోగ సమస్య ఉండదని చెప్పేసి మాట్లాడినారు కదా. ఎవరు?
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే భట్టి గారు శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అది జాబ్లెస్ క్యాలెండర్. అప్పటి నుంచే మారిపోయింది జాబ్లెస్ క్యాలెండర్గా. సంవత్సరం దాటిపోయింది ప్రకటించి. ఒక్క ఉద్యోగం ఫిలప్ చేశారా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా? అంటే వీళ్ళకి ఏమైనా మాట్లాడితే వీళ్ళకి ఉద్యోగాలు రావు, చదువులు రావు. అంటే మమ్మల్ని మా మీద కేసులు పెట్టే ప్రయత్నాలు, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నాలు. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మొత్తం అదే మందికి పెట్టిన పిల్లలు మా పిల్లలు అనుకోవద్దు ప్లీజ్. మీకు అదే దండం పెడుతున్నా. మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలే. మీరు ఎవరినైనా అడగండి, నిరుద్యోగులు రండి, అశోక్ నగర్ వచ్చి మాట్లాడండి. 20 నెలల నుంచి 11,000 ఉద్యోగాలు ఇచ్చింది అంతేనా? 11,000 ఉద్యోగాలు, 11,000 ఉద్యోగాలు ఇచ్చారు మీరు. 56 ఒక మంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు అంటారు, ఇంకో మంత్రి ఏమో నేను తక్కువ చదివినా, నేను గతంలో పీసీ చేసి 70,000 ఉద్యోగాలు అంటారు. అయ్యా మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి మాట్లాడండి. ఎందుకంటే ఆ మేనిఫెస్టో కూడా మేము రాసి పంపిస్తేనే మీరు అక్కడ ఆమోదించారు. మీరు కూడా రాయలేదు మా మేనిఫెస్టోలు. మేమే, ఎందుకంటే మాకు అవసరం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఎట్లయినా ఈ బీఆర్ఎస్ పార్టీ గద్దెదించాలని చెప్పేసి మేమే ఒక కూటమిగా ఏర్పడి ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసి వాళ్ళు పంపిస్తే వాళ్ళు ముద్ర వేసారు. ఎందుకంటే వాళ్ళకి రాదు, వాళ్ళకి మేనిఫెస్టో చదవడం రాదు, వాళ్ళ మేనిఫెస్టో ఏం పెట్టాలో కూడా తెలియదు. ఎందుకంటే మేము రాసి మా అవసరం కోసం పంపించాం కాబట్టి. ఇవాళ ఒకరు మాట్లాడుతారు 50,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉంటారు, 60,000 ఉద్యోగాలు అంటారు. రా దమ్ముంటే రా, నువ్వు అశోక్ గారికి రా. మీ అధినేత రాహుల్ గాంధీ వచ్చారు కదా, నువ్వు రావచ్చు కదా. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు నీకే నొప్పా? నాకు అర్థం కాదు. నువ్వు వచ్చి మాట్లాడు. నేను ఏం తప్పు చేయలేదు నిరుద్యోగుల పట్ల దమ్మున్నప్పుడు. నువ్వు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ కాడికి వచ్చి నువ్వు మాట్లాడు. నేను 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్తున్నావు కదా. ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో ఎక్కడ పోయినా 60,000 తలకాయలు లెక్క పెడతాను చెప్పి నువ్వు అశోక్ నగర్కి వచ్చి లెక్క పెట్టు. ఇలా అశోక్ నగర్కి వచ్చి మాట మా బతుకులు ఎలా ఉన్నాయని చూడండి ఒకసారి. అశోక్ నగర్లో తినక పస్తులు బండి చదువుతుంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు, మా మీద కేసులు పెట్టే ప్రయత్నాలు. ఇలా ఇదే బీసీ మీద తీర్మానం గారు మాట్లాడుతున్నారు. బీసీ పోరాగాలకు అడ్మినిస్ట్రేషన్లో హక్కులు వద్దా? అడ్మినిస్ట్రేషన్లో ఉండకూడదా? ఎంతసేపు రాజకీయాలు, బీసీలు అంటే రాజకీయాలు ఉండాలా? ఇలా అడ్మినిస్ట్రేషన్లో బీసీలు తక్కువ ఉన్నారు, దాని గురించి మాట్లాడేది. ఇలా జియో 2 నువ్వు వచ్చినప్పుడు ఏడబడినావు, నువ్వు 46 వచ్చినప్పుడు ఏడబడినావు, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇక్కడ అన్నా సమస్య ఉందన్నా మీ దగ్గరకు వస్తుంటే మీకు ఓటేయడానికి, నేను ఓటేయడానికి మా ఊరికి పోతుంటే యాక్సిడెంట్ అయిందన్న. నాకు 30,000 ఫోన్ పోయింది. ఎందుకు వచ్చినావు ఆయన కొడక? మా అమ్మ అంటే, అమ్మ మన ఓటు చాలా విలువైనది, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, ఇలా మన మల్లన్న అన్నని గెలిపియాలి, ఎందుకంటే ఇలా మనకు రేపు జాబులు వస్తాయి, నోటిఫికేషన్ ఇస్తారని చెప్తే యాక్సిడెంట్ అయింది. నాకు ఫోన్ పోయినా కూడా లెక్క చేయకుండా అన్న కొట్టేసిన. ఇవాళ అన్న ఒక్కరోజు కూడా మా ముందు వచ్చి మాట్లాడలేదే, అశోక్ నగర్ గురించి మాట్లాడలేదే. ఏం తమ్మి ఎలా ఉన్నావు, మరి ఏ సమస్యలు ఏంటి ఒక్క గురించి మాట్లాడలేదే. నేను మీ సభను భగ్నం చేసినాం మీరు అంటున్నారు కదా. మా స్లాట్ లో మేము మా స్లాట్ మేము బుక్ చేసుకున్నాం. 12 to 1 స్లాట్ బుక్ చేసినాం. 1 వరకు చూసినాం అన్న. అడిగినాం, ప్రసాద్ గారిని అడిగినాం, అన్న మా స్లాట్ అయిపోతుంది, నెక్స్ట్ గురుకుల వాళ్ళది ఉంది, మాకు స్లాట్ లేదే, మేము మాట్లాడుకుని టైం అయిపోతుంది అంటే. మరి ఎందుకు ప్రెస్ క్లబ్ వాళ్ళు అట్లా ఎందుకు చేసిన? వాళ్ళు మీ స్లాట్ మాట్లాడుతున్నాడు ఆయన. నిరుద్యోగులు అయితే ప్రశ్నించారు కదా, నిరుద్యోగులు వెళ్ళిపోతారు కదా, కేసులు పెట్టొచ్చు కదా అని చెప్పేసి మా మీద ఇలా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత అణగదొక్కుతారు, ఎంత అణగదొక్కినా కూడా అంత పైకి లేస్తాం మేము మీకోసం కాళ్ళకు బల్పాలు కట్టి గజ్జలు కట్టి విలవతాండం చేసిన ఊళ్ళలో. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇలా అణగాలిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్తే, ఇదే అడగాని వర్గాలకు, పీడిత వర్గాలకు జియో 2 తీసుకొచ్చి మీరు అన్యాయం చేశారు. ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం జరిగింది కొడక అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇలా ఎమ్మెల్సీ ఎవరు పుణ్యాన్ని గెలిచారు, ఎమ్మెల్యేలు ఏ పుణ్యాన్ని గెలిచారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరు పుణ్యాన్ని గెలిచారు? మొదటి సభలోనే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 6 గ్యారెంటీలు పక్కన పెట్టించినా కూడా నేను 2 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు 6 గ్యారెంటీలు అమలు కాలే కానీ 6 నిరుద్యోగ ఆత్మహత్యలైనాయి. 6 ఎక్కడ పోయారు? అన్ని ఒకటన్నా 6 చనిపోయారు. ఎమ్మెల్సీ గారు ఎవరు? మన మల్లన్న గారే. మరి నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా. మీ కాన్స్టిట్యూషన్ లో చనిపోయినప్పుడు మీరు ఎవరైనా పోయి పలకరించారా, మాట్లాడిరా? మేము మా నిరుద్యోగుల డబ్బులతో, అక్కడక్కడ పోగొచ్చిన డబ్బులతోటి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినాం. అట్లా చేయకూడదు. ఏదైనా పోరాడి సాధించుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రమే పోరాడి సాధించుకున్నాం, ఈ ఉద్యోగాలు కూడా పోరాడి సాధించుకున్నాం చెప్తే ఇలా మా మీద ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇలా వీళ్ళు ఉద్యోగులు నిరుద్యోగులు కాదు, డబ్బులు అడుకునే ప్రయత్నాలు. ఏమి నువ్వు ఇచ్చినా మాకు డబ్బులు? అన్నా ప్రూఫ్ చూపి. నన్ను డబ్బులు అడుక్కునేటోడు పోరాడంటున్నాడుగా, సిగ్గుందా? మళ్ళీ సిగ్గుందా అంటున్నా. నీ భాషలో చెప్తా. నేను భాష గురించి ఎక్కువ నేను చాలా సంస్కారంగా మాట్లాడాలనుకుంటా. ఎందుకంటే మల్లన్నకు అదే ధీటుగా చెప్తే వింటాడు. దయచేసి చెప్తున్న తెలంగాణ ప్రజలారా, సోషల్ మీడియా మిత్రులారా, నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. కాకపోతే మల్లన్నకు ఈ విధంగా చెప్పకుండా మాత్రం వినడు. ఇలాంటి వాళ్ళకు కుక్కకు చెప్పు కాటు దెబ్బే కావాలా. కుక్కను మనం ఇసుకి అంటే అది వచ్చి కరుసుద్ది, కర్ర పట్టుకొని కొడితేనే అది పోతుంది పిచ్చి కుక్క. ఇది పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఈ పిచ్చి కుక్క గజ్జి కుక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చెప్తున్నా, నన్ను క్షమించండి. మళ్ళీ నువ్వు ఏ భాషలు చెప్తావు నీకు అదే భాష వాడుతున్నా. ఇది నీకు నాకే సొంతం ఈ భాష.
వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ ఉపయోగించను. నేను నా శిరస్సు వంచి నేను క్షమించమని తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. అన్న ఇగో ఈ మల్లయ్య గురించి నేను ప్రచారం చేసిన. ఓ సిగ్గులేనోడా, మరి అప్పుడు నాకు ఎన్ని పైసలు ఇచ్చినావు? మరి ఇలా ఎవరిని అడిగినా కేసులకు రమ్మన్, దమ్ముంటే అశోక్ నగర్కి రా. సిగ్గులచ్చ లేనని నువ్వు ఒక కేసు ఎట్ట ఫైల్ చేయాలో తెలియదు, ఒక కేసుకి ఎంత అయితే తెలియదు. ఇక్కడ తెలంగాణ స్టేట్లో సర్వీస్ మ్యాటర్స్లో ఎంత తీసుకుంటారో తెలియదు. ఇంద్రనాయక్ గారు చివరిగా దండాలు పెడుతున్నాం సార్, మా కేసు తీసుకోండి అని చెప్పి. చివరిగా ఒక్క నిమిషంలో తెలంగాణ సమాజానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ఒకటే అన్న, నిరుద్యోగులలో సమస్యలు ఉన్నాయి. మాకు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనే వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే వచ్చారో అక్కడికి వచ్చి మా సమస్యను పరిష్కరించండి. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో ఉన్న నిరుద్యోగులు ఉన్నాయో అవి పరిష్కరిస్తే చాలు. మాకు ఏ రాజకీయాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ ఇస్తే బరాబర్ పోయి చదువుకుంటాం. ఓకే. చివరిగా మీరు తెలంగాణ సమాజాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్కటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీ అధినేత ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నాడో ఆదరం వచ్చిన కాడికి మీరు రాండి, మీరు మాకు భరోసా ఇవ్వండి. మిమ్మల్ని కొట్టము, తిట్టము, దాడులు చేయము. అది మా సంస్కృతి కాదు. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునేటోళ్ళం. రేపు ఆఫీసర్లం అయితే మీ పక్క నుండి మీ జీవోలను చేసేటోళ్ళము. కాబట్టి మీరు దయచేసి అశోక్ నగర్కి రారి, లేదంటే మేము గాంధీ భవన్కు లక్షలాది మందితో వచ్చి మా వినతి పత్రాలు ఇస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీ పత్రాలు ఇచ్చి మీకు ఎడ్యుకేట్ చేస్తాం. ఇంకొకటి, తీన్మార్ మల్లన్న నువ్వు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసినట్టు నిరుద్యోగుల దగ్గర బ్లాక్మెయిల్ చేయాలంటే కుదరదు. భాష ప్రయోగం నిరుద్యోగుల దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకెన్ని బూతులు వచ్చో నాకు అన్ని బూతులు వచ్చు. నీకన్నా నేను ఎక్కువ మాట్లాడగలను. నీ భాగవతం మొత్తం నా కాడ తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంటి గురించి మేనమామని అడగొద్దంట. అది గుర్తుపెట్టుకో. నీ తాట తీస్తూ చెప్తున్నా తీన్మార్ మల్లన్న. ఓకే, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, మాకు ఉద్యోగాలు కావాలి, తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అయితే ఏర్పడిందో మాకు ఉద్యోగాలు ఇస్తే మాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి మాట. అట్లనే తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయన నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, ఎందుకంటే మేము మీకు సపోర్ట్ చేసినాం, మీరు మా ఓట్లు వేసుకొని మా ఓట్ల మీద గద్దెనెక్కిన వాళ్ళు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.